హాయ్ అండి. 'కోపిస్ట్ బాస్ మొగుడైతే' స్టోరీలో నెక్స్ట్ పార్ట్ ఇది. నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం. లిల్లీని విశ్వ సుందరి అని పిలవడంతో పిచ్చి చూపులు చూస్తూ ఉంది లిల్లీ. ఇంతలో కుడికాలు పెట్టి లోపలికి రా అని విశ్వ తల్లి చెప్తే ఇద్దరూ లోపలికి వచ్చారు. దేవుడి గదిలో లిల్లీ దీపం పెట్టాక నిలబడి బిత్తర చూపులు చూస్తూ ఉంది. ఇంతలో విశ్వ లిల్లీ భుజంపై చేయి వేసి, కంగారు పడకు, మెల్లమెల్లగా నీకన్నీ అర్థం అవుతాయి అని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళను చూపిస్తూ, తాను మా అమ్మ చాముండేశ్వరి, పేరు మాత్రమే చాముండేశ్వరి, కానీ చాలా మంచిది నీల. మా నాన్న ఈశ్వరయ్య, ఈ ఊరి జమీందారు గారు. ఆయన మాట అంటే ఈ ఊరికి వేదవాక్కు. ముందు ముందు నీకే తెలుస్తుంది. తను నా ముద్దుల చెల్లి రుక్మిణి, పేరు మాత్రమే రుక్మిణి, కానీ సత్యభామ టైప్ అన్నాడు. రుక్మిణి, అన్నయ్య వదిన దగ్గర నా పరువు తీయకు అంది. అయినా వదిన, నువ్వేం భయపడకు. మా అన్నయ్య ఏమైనా అంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. ఇక నుంచి మనం మంచి ఫ్రెండ్స్ అని లిల్లీని హగ్ చేసుకుంది రుక్కు. ఇక తాను మా అత్తయ్య జానకి, మీ అమ్మ అన్నాడు. లిల్లీ విశ్వ వైపు చూస్తే, నాకు అత్తయ్య అంటే నీకు అమ్మే కదా అన్నాడు. తాను మా మామయ్య రాఘవయ్య, మీ నాన్న అన్నాడు. లిల్లీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి, తాను అమ్మ అయితే తన భర్త నాన్నే కదా అన్నాడు. ఇకపోతే వీడు రాజ్, నా ముద్దల బావ అన్నాడు. లిల్లీ ఆశ్చర్యంగా చూస్తుంటే రాజ్ దగ్గరకు వచ్చి, హాయ్ సిస్టర్, వీడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఆఫీస్లో వీడు బాస్ కాబట్టి అక్కడ అలా ఉంటాను. ఇక్కడ వీడికి నేనేం భయపడను, నీకు నేనున్నాను అన్నాడు రాజ్. రే అవునా, ఆఫీస్కి ఎప్పుడు వస్తావు అని విశ్వ అనగానే, రే నువ్వే అన్నావు ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడొద్దే అని అన్నాడు రాజ్. లిల్లీకి వాళ్ళని చూస్తే నవ్వొచ్చింది. తనకు తెలియకుండానే లిల్లీ మనస్ఫూర్తిగా నవ్వింది. విశ్వ చూసి లిల్లీ ఫేస్ తన వైపుకు తిప్పుకొని, నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి అన్నాడు. లిల్లీకి ఏదో ఒక రిలాక్స్ ఫీలింగ్ కలిగింది. జానకి వచ్చి, సుందరి అన్నం తిందువు గాని రామ్మ, ఎప్పుడు తిన్నావో ఏమో. రే విశ్వ, నువ్వు లేరా అని లిల్లీ చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. విశ్వ, అంతేలే అత్త, కూతురు రాగానే అల్లుడిని మర్చిపోయావా అన్నాడు. నీ గురించి మీ అమ్మ చూసుకుంటుంది లేరా, అయినా నువ్వేమైనా చిన్నపిల్లాడివా, నీకు తెలీదా అంది జానకి. లిల్లీని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, చాలు అంటున్నా వినకుండా ఇంకొంచెం ఇంకొంచెం అంటూ గోరు ముద్దలు పెట్టింది. లిల్లీకి చాలా రోజుల తర్వాత కడుపు నిండినట్లు అనిపించింది. వాళ్ళమ్మ గుర్తు వచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి. జానకి లిల్లీని చూసి, ఏమైంది తల్లి అంటే, ఏం లేదు ఆంటీ అని ఏదో చెప్పబోయేలోపు, ఆంటీ కాదు అమ్మ అని పిలువు తల్లి అంది జానకి. లిల్లీకి ఏమనాలో అర్థం కాక చూస్తూ ఉంటే విశ్వ వచ్చి, తనకి కాస్త టైం ఇవ్వత్తా అన్నాడు. జానకి సరే అంటూ విశ్వకు కూడా తినిపించింది. రాజు ఇంకా రుక్కు కూడా రాగా అందరికీ కలిపి ముద్దలు పెట్టింది. ఇలా నవ్వుల్లో ఆ పూట గడిచిపోయింది లిల్లీకి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చుంది లిల్లీ. ఉదయం నుండి జరిగిన వాటిని గుర్తు తెచ్చుకొని ఒక్క రోజులో తన లైఫ్ ఎలా మారిపోయింది అని ఆలోచనలో పడింది. ఈరోజు జరిగిందంతా ఒక కలలా ఉంది. ముక్కు మొహం తెలియని ఒక కుటుంబం మొత్తం ఇలా లిల్లీని ఒక అద్భుతమైన వస్తువులా చూడడం, ప్రేమగా మాట్లాడడం, గోరుముద్దలు కలిపి పెట్టడం, దేవుడు ప్రత్యక్షమై లిల్లీకి ఊహించని వరం ఇచ్చినట్లు అనిపించింది. అసలు ఇది నిజంగా జరిగిందా లేక తను ఏమైనా కలగంటుందా అని తనని తానే గిల్లి చూసుకుంది లిల్లీ. కానీ తనకి ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. విశ్వని బావ అని ఎందుకు పిలవాలి? అసలు సుందరి ఎవరు? కొంపదీసి ఆ సుందరి నేనే అనుకొని దాని మీద పగ తీర్చుకోవడం కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడా ఏంటి అని ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలో ఉంది లిల్లీ. ఇంతలో ఎవరో తలుపు తట్టినట్లు అనిపించింది. అటువైపు చూడగా అక్కడ విశ్వ నిలబడి, లోపలికి రావచ్చా అన్నాడు. మీ ఇల్లు మీ ఇష్టం, దానికి నన్నెందుకు అడగడం అని నోట్లోనే గునిగింది లిల్లీ. విశ్వ లోపలికి వచ్చి ఒక 5 minutes ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి లిల్లీ పక్కన కూర్చొని ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. లిల్లీ మౌనంగా చూస్తూ ఉంది.
ఇప్పుడు నీ మైండ్లో ఎన్నో ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. కొన్ని రోజులు ఓపిక పట్టు. అన్నీ నీకే తెలుస్తాయి. ఇక్కడ నిన్ను ఎవరూ ఏమీ అనరు. నీకు నచ్చినట్లుగా ఉండు. కనీసం వేసుకునే బట్టల్లో కూడా నీకెవరూ అబ్జెక్షన్ చెప్పరు. నువ్వు ఆఫీసులో అందరితో నవ్వుతూ కలిసిపోయి ఎలా ఉంటావో అలాగే ఉండు. ఇప్పటినుంచి నీ కళ్ళలో నీళ్లు నాకు కనపడొద్దు. నీ లైఫ్లో ఒక చిన్న కష్టం కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఓకేనా అని లిల్లీ చేతిని ముద్దు పెట్టుకొని, ఇది నా ప్రామిస్. నేను నీతో ఉండగా నీ దగ్గరికి నా చూపుని దాటి ఎవరూ రాలేరు అని చెప్పాడు. లిల్లీకి ఆ మాటల్లో ఏదో తెలియని భరోసా కనిపించింది. అసలు విశ్వ అంత కూల్గా మాట్లాడతాడని కూడా లిల్లీకి తెలియదు. అసలు తన ముందున్నది విశ్వనా లేక ఒకేలా ఉన్న వేరే వ్యక్తా అనుకుంది లిల్లీ. విశ్వ అంత ప్రేమగా మాట్లాడుతుంటే లిల్లీకి తన తల్లి గుర్తు వచ్చింది. విశ్వ తను చెప్పిన మాటలకి లిల్లీ ఎమోషనల్ అవ్వడం గమనించాడు. లిల్లీ సెన్సిటివ్ అని రాజ్ చెప్తే అంతగా నమ్మలేదు. కానీ ఒక 4 మాటలు ప్రేమగా మాట్లాడితేనే లిల్లీ ఇంత ఎమోషనల్ అవుతుంది అని అనుకోలేదు. తన మూడ్ చేంజ్ చేయాలని నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అని విశ్వ అనగా, ఏంటి అన్నట్లు చూసింది లిల్లీ. ఏం లేదు, మరీ సన్నగా పుల్లలా ఉన్నావు బంగారం. కాస్త నన్ను తట్టుకోవాలి అంటే బొద్దుగా ముద్దబంతిలా ఉండాలి. నా పెళ్ళాం ముద్దుగా ఉండాలని నా ఆశ. కొంచెం తిని తల్లి అన్నాడు. లిల్లీ ఒక్కసారిగా తల ఎత్తి విశ్వ ఫేస్ చూసింది. ఆ అబ్బాయి నవ్వుతూ కన్ను కొట్టాడు. లిల్లీ కళ్ళు పెద్దవి చేసి నోరు వెళ్ళబెట్టింది. వెంటనే సిగ్గుతో తల వంచుకొని పక్కకు చూసింది. లిల్లీ మూడ్ చేంజ్ అవ్వడం గమనించిన విశ్వ, అయినా తినమని చెప్తే ఎవరైనా సిగ్గుపడతారా? అమెరికాలో నీకు సిగ్గుపడడం కూడా నేర్పించారా ఏంటి అన్నాడు. అసలు లిల్లీకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంది. ఇంతలో డోర్ చప్పుడు కాగా ఇద్దరూ అటువైపు చూశారు. అక్కడ జానకి నిలబడి, ఏంట్రా నా కూతుర్ని అప్పుడే ఏడిపిస్తున్నావా అంది. అయినా నీ కూతుర్ని నేనేమైనా అన్నానా అత్తా? నువ్వు అప్పుడే నన్నంటున్నావు అని విశ్వ అంటే, అసలే నువ్వు ఆఫీసులో చండశాసనిలా ఉంటావు. నిన్ను చూస్తేనే భయపడి పారిపోతారు. అలాంటిది నీతో పెళ్ళి అంటే ఎలా ఉంటుంది? అయినా సుందరి, ఇది ఇల్లు. ఇక్కడ విశ్వ పప్పులు ఏం ఉడకవు. నేనుండగా నిన్నొక్క మాట కూడా అనలేడు. నువ్వేం భయపడకు తల్లి అంది జానకి. అయ్యో అదేం లేదు ఆంటీ, సార్ నన్ను ఏం అనలేదు అంది లిల్లీ. ఇంకా సారేంటి తల్లి, చక్కగా బావా అను అంటే విశ్వ మధ్యలో కల్పించుకొని, తనకి కాస్త టైం పడుతుందిలే అత్తా అన్నాడు. అయ్యో నేను అసలు వచ్చిన విషయమే మర్చిపోయానురా. మీకోసం కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. భోజనానికి రండి అని చెప్పి జానకి కిందకి వెళ్ళిపోయింది. లిల్లీ, సార్ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంటే నిర్మొహమాటంగా అడుగు అన్నాడు విశ్వ. అది మిమ్మల్ని బావా అని ఎందుకు పిలవాలి? అసలు నా పేరు సుందరి కాదు కదా అంది. నీకు ఇందాకే చెప్పాను, కొద్ది రోజుల్లో నీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయి అన్నాడు విశ్వ. కానీ లిల్లీకి చాలా కన్ఫ్యూజ్గా ఉంది. లిల్లీ ఏదో ఆలోచిస్తుందని, ఓకే పద వెళ్దాం కింద, మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా అని లిల్లీ చేయి పట్టుకొని కిందకి తీసుకొని వచ్చాడు. కింద డైనింగ్ టేబుల్ దగ్గర అంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. జానకి వీళ్ళిద్దరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒకే ప్లేట్లో పెట్టి వడ్డించింది. అవన్నీ చూసి విశ్వ లిల్లీ వైపు కాస్త వంగి, ఇవన్నీ చూస్తుంటే నా పెళ్ళాం ముద్దబంతిలా త్వరగానే అయ్యేలా ఉంది కదా అన్నాడు. లిల్లీ మాత్రం ఇవన్నీ ఎలా తింటారు అని జానకి వైపు చూస్తుంటే విశ్వ ఇలా అనేసరికి కోపం వచ్చి విశ్వని మింగేలా చూసింది. లిల్లీకి అప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఇద్దరికీ ఒకే ప్లేట్లో పెట్టారు కాబట్టి తను అన్నీ అలా అలా టచ్ చేసి వదిలేస్తే విశ్వ చచ్చినట్టు అంతా తింటాడు అనుకుంది. కానివ్వండి అని జానకి అంటే, ఓకే అత్త అని విశ్వ ఒక ముద్ద కలిపి తినబోయాడు. చాముండేశ్వరి వచ్చి విశ్వ చెయ్యి పట్టుకొని ఆపి, ఎవరికి వారు తినడానికి కాదు, ఒకే ప్లేట్లో పెట్టింది ఒకరికొకరు తినిపించుకోవడానికి అంది. లిల్లీకి షాక్ తగినట్లు అయ్యింది. విశ్వ ఓకే అమ్మా అలాగే అని తన చేతిలో ఉన్న ముద్దని లిల్లీ నోటి ముందు పెట్టాడు. లిల్లీ కామ్గా చూస్తుంటే తిని తల్లి అని జానకి అనగా తల ఊపి నోరు తెరిచింది. విశ్వ నోట్లో పెట్టాడు. ఇప్పుడు నువ్వు నా కొడుక్కి తినిపించు అని చాముండేశ్వరి అంది. లిల్లీ ఇబ్బందిగా చూడడం గమనించిన జానకి లిల్లీ భుజం మీద చెయ్యి వేసి, ఇప్పుడు తను నీ భర్త, ఇలాంటివి అలవాటు చేసుకోవాలి, ఇబ్బంది పడకు, బాస్లా కాకుండా భర్తలా చూడు అని చెప్పి కానివ్వు అంది.
లిల్లీ కూడా ఇక చేసేదేం లేక సరే అని అన్నం కలిపి విశ్వాకి తినిపించింది. లిల్లీ ఎంత ఎక్కువ పెద్ద ముద్దలు చేసి విశ్వాకు పెట్టినా ప్లేట్లో భోజనం తరగడం లేదు. విశ్వ కూడా లిల్లీ చాలు అంటున్నా వినకుండా కొసరి కొసరి మరీ తినిపించాడు. పోటాపోటీగా భోజనం అయ్యాక జానకి గార్డెన్లో కాసేపు తిరిగి రండి అని చెప్పి పంపింది. ఇద్దరూ అలా నడుస్తూ తిరుగుతుంటే అక్కడ ఎవరూ లేనిది చూసి లిల్లీ విశ్వాకి ఎదురుగా నిలబడి, అసలు మీరేమనుకుంటున్నారు సార్? నేనంతా తినలేను అని తెలిసి కూడా నాకెందుకు అంతలా బలవంతంగా తినిపించారు? నా పొట్టలో అసలు ప్లేస్ లేదు, ఆయాసం కూడా వస్తుంది అంది. విశ్వ నవ్వుతూ, మరి నా కన్నమ్మ ముద్దబంతిలా అవ్వాలి అంటే ఆ మాత్రం తినాలి. నువ్వు రోజు తినే తిండికి ఎప్పుడు ముద్దబంతివి అవుతావు? నా డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అన్నాడు. అసలు మీరెవరు సార్? నేనెందుకు మీ డ్రీమ్స్లోలా ఉండాలి అని లిల్లీ ఉక్రోషంగా అడిగింది. నేనెవరా? నీ మొగుడిని కన్నమ్మ. మార్నింగే కదా మన పెళ్ళి అయింది అని విశ్వ అంటే, అసలు గన్ చూపించి బెదిరించి చేసుకునేదాన్ని పెళ్ళి అంటారా అని లిల్లీ ఆవేశంగా అంటే, కూల్ కన్నమ్మ, ఎందుకంత ఆవేశం? కొన్ని రోజులు ఆగితే నీకే తెలుస్తుంది నేనెందుకు అలా చేశాను. ఇప్పుడైతే పద అలా వాక్ చేద్దామని లిల్లీ చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు విశ్వ. అసలు ఈ మనిషి ఏంటో, ఈయన చేసే పనులేంటో, చెప్పే విషయాలు ఏమీ అర్థం కావు అని మనసులో అనుకొని విశ్వ వెంట నడిచింది లిల్లీ. కాసేపటికి ఇద్దరు ఇంట్లోకి వెళ్ళాక జానకి వచ్చి, రేపు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం ఉందిరా, త్వరగా పడుకోండి, ఉదయం త్వరగా లేవాలి అని చెప్తే విశ్వ సరే అని లిల్లీని రూమ్కి తీసుకొచ్చాడు. లిల్లీ బెడ్ మీద కూర్చొని వ్రతం అంటే అని అడిగింది. దేవుడికి భార్యాభర్త కలకాలం పిల్లా పాపలతో కలిసి ఉండాలని కొత్తగా పెళ్ళైన వారితో పూజ చేయిస్తారు. రేపు నువ్వే చూస్తావుగా అన్నాడు విశ్వ. పిల్లా పాపలంటే మనకెవరూ లేరుగా అని లిల్లీ అంటే, ఈ తింగర్ది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా అని విశ్వ మనసులో అనుకొని, చెప్తా కన్నమ్మ అని విశ్వ లిల్లీ పక్కన కూర్చొని ఆమె మెడపై తల పెట్టాడు. అతను ఊపిరి తగులుతుంటే లిల్లీకి ఏదోలా అనిపించింది. సార్ మీరు ఏం చేస్తున్నారు అని లో వాయిస్లో అడిగింది లిల్లీ. నువ్వేగా డౌట్ అడిగావు, క్లియర్ చేద్దామని విశ్వ అంటే లిల్లీ కళ్ళు పెద్దవి చేసి, నేనేం అడిగాను? ఏం లేదు, మీరేమీ నాకు చెప్పక్కర్లేదు అని దుప్పటి తీసుకొని సోఫా దగ్గరికి వెళ్ళబోయింది. విశ్వ లిల్లీ చేయి పట్టుకొని ఆపి, సర్లే నేనేం చేయను గాని నువ్వెక్కడికి అన్నాడు. ఇద్దరం ఇక్కడ ఎలా పడుకుంటాం? నేను ఆ సోఫాలో పడుకుంటా అని లిల్లీ అంటే, ఏం అక్కర్లేదు గాని రా చేయి పట్టుకొని లాగాడు విశ్వ. లిల్లీ వెళ్ళి విశ్వ ఛాతీపై పడింది. అలాగే లాగి పడుకోబెట్టి దుప్పటి ఇద్దరికీ కప్పుకొని, ఎక్స్ట్రాలు చేయకుండా పడుకో, రోజు ఇలాగే పడుకోవాలి అని లిల్లీని గుండెల మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ పడుకున్నాడు విశ్వ. కాసేపటికి లిల్లీ మెల్లగా లేవబోతే విశ్వ తన తల మీద చేయి పెట్టి, ఇలాగే పడుకో, ఎక్కడికి అన్నాడు. నాకు నిద్ర రావట్లేదు సార్ అంటే, కళ్ళు మూసుకొని నా గుండె చప్పుడు వింటూ పడుకో, అలా దయ్యంలా కళ్ళు తెరిచి ఎంతసేపు చూస్తావు? పడుకో, లేదంటే చెప్పు, నువ్వు ముద్దబంతిలా అవ్వకముందే పిల్లా పాపలు ఎలా వస్తారో చూపిస్తా అంటే, వద్దు వద్దు నేను పడుకుంటా అని కళ్ళు మూసుకుంది లిల్లీ. విశ్వ కార్నర్ స్మైల్ చేసి లిల్లీ తలపై చెయ్యి వేశాడు. కాసేపటికి లిల్లీ సెట్ అయి విశ్వ గుండె చప్పుడు లయబద్ధంగా అనిపించి వింటూ పడుకుంది. చాలా ఏళ్ల తర్వాత లిల్లీ ఇంత త్వరగా నిద్రపోయింది. విశ్వ కూడా నిద్రపోయాడు. అర్ధరాత్రి అవ్వగానే లిల్లీ ఒక్కసారిగా, ప్లీజ్ నన్ను కొట్టొద్దు, నన్నేం చేయకండి అని ఏడుస్తూ నిద్రలో అరిచింది. విశ్వ టీషర్ట్ పట్టుకొని ముడుచుకుపోయి అరుస్తుంది. తన అరుపుకి ఉలిక్కిపడి లేచిన విశ్వ లిల్లీని ఊపుతూ, లిల్లీ లే, ఏమైంది అని లేపాడు. కళ్ళు తెరువు, నేను విశ్వాని, చూడు అని అంటే లిల్లీ భయపడుతూ మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. రూమ్లో చుట్టూ చూస్తే ఎవరూ లేరు. విశ్వాని చూస్తే తాను ఇప్పుడు ఓకేనా? నా ఏం కాలేదు, నీళ్లు తాగు అని వాటర్ తాగించాడు. లిల్లీ కాస్త కుదుట పడ్డాక, ఏమైంది, ఇప్పుడు ఓకేనా? ఏదైనా కలకన్నావా అని అంటే లిల్లీ ఏం సమాధానం చెప్పలేదు. సరేరా, ఏం కాదు, నేనున్నాగా, ధైర్యంగా పడుకో అని లిల్లీని మళ్ళీ గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. లిల్లీ కూడా కాసేపటికి ప్రశాంతంగా నిద్రపోయింది. విశ్వ మాత్రం, నేను ఈ పరిస్థితి నుండి త్వరలోనే బయటపడేస్తా అని మనసులో అనుకున్నాడు. మార్నింగ్ లేవగానే జానకి, చాముండేశ్వరి ఇద్దరూ హడావిడి చేసి లిల్లీని రెడీ చేశారు. ఇంతలో పంతులుగారు రావడం, పూజలు మొదలుపెట్టాడు. జానకి వచ్చి లిల్లీకి ఫ్రూట్స్ తినిపించి పూజలో కూర్చోబెట్టింది.
పూజ పూర్తయ్యాక ఇద్దరూ భోజనం చేశారు. విశ్వ, కన్నమ్మ మనం బయటికి వెళ్ళాలి. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా అని చెప్తే చాముండేశ్వరి ఎక్కడికి రా అంది. ఏం లేదు, చిన్న పనమ్మా అని కన్నమ్మ వెళ్ళు అంటే సరే అని ఫ్రెష్ అయ్యి ఏం డ్రెస్ వేసుకోవాలా అని చూస్తూ ఉంది. ఇప్పుడు పెళ్ళయింది కదా, అందరూ ఏమనుకుంటారు అని చీర కట్టుకుందామని సుమకి కాల్ చేసింది. సుమ, లిల్లీ ఎలా ఉన్నావు, అంతా ఓకేనా, ఫోన్ చేస్తే తీయవు అని అంటుంటే ముందు నేను చెప్పేది విను అని చీర ఎలా కట్టాలో చెప్పు అని వీడియో కాల్ చేసింది. సుమ చెప్తుంటే లిల్లీ చీరతో కుస్తీలు పడుతుంది. ఎంతసేపైనా లిల్లీ రావడం లేదని విశ్వ పైకి వచ్చి డోర్ తీసి అక్కడే నిలబడి లిల్లీ చేసే స్టంట్స్ చూస్తున్నాడు. కాసేపు నవ్వుకొని లిల్లీ దగ్గరికి వచ్చి నిలబడితే లిల్లీ చీరని పైకి పట్టుకొని ఒక 5 minutes వస్తాను సార్ అంది. విశ్వ లిల్లీ చేతిలో ఉన్న చీరని లాగేసి పక్కన పడేశాడు. బ్లౌజ్ పెట్టి కొట్టుతో లిల్లీ నిలబడి అరే ఏం చేస్తున్నారు సార్ అంది. నీకు పిల్లా పాపల కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని విశ్వ అన్నాడు. సార్ ప్లీజ్, నాకు ఇప్పుడు ఆ డౌట్ ఏం లేదు అని లిల్లీ టెన్షన్ పడుతుంటే వార్డ్రోబ్ నుంచి వేరే డ్రెస్ తీసిచ్చి ఇక్కడ నీ డ్రెస్ గురించి ఎవరు ఏమనరు, ఇది వేసుకో అని లిల్లీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు విశ్వ. లిల్లీ తనకు తెలియకుండానే స్మైల్ చేసి ఆ డ్రెస్ని పట్టుకుంది. ఇదంతా చూసిన సుమ, ఏంటి మేడం, బాస్ చాలా ఫాస్ట్ అనుకుంటా అంటే నువ్వు నోరు ముయ్యి, సిగ్గులేదా, కాల్ కట్ చేయకుండా అలాగే చూస్తున్నావు అంటే ఇది బాగానే ఉంది, నువ్వే కాల్ చేసి మళ్ళీ నన్ను అంటున్నావు అని కాల్ కట్ చేసింది. లిల్లీ రెడీ అయ్యి కిందికి రాగానే జానకి 10 సార్లు జాగ్రత్తలు చెప్పి విశ్వ వెంట పంపింది. అలా ఇద్దరు కారెక్కగానే లిల్లీ, సార్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక ఫ్రెండ్ని కలవడానికి అని చెప్పాడు. ఇలా ఒక 30 minutes తర్వాత ఇద్దరు ఒక ఇంటి ముందు ఆగారు. ఒక నడి వయసు వ్యక్తి బయటకు వచ్చి ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ పిల్లలు ఉండడంతో లిల్లీ వాళ్ళతో కలిసిపోయింది. విశ్వ కాసేపు ఆయనతో మాట్లాడి లిల్లీని పిలిచి, సార్ పేరు నారాయణ, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ డాక్టర్, మన పెళ్ళి అనుకోకుండా జరిగింది కదా, అందుకే పరిచయం చేద్దామని నిన్ను తీసుకొచ్చా అని లిల్లీ ఆయన్ని విష్ చేశాక నారాయణ కాసేపు క్యాజువల్గా మాట్లాడినట్టు మాట్లాడి మెల్లగా కొన్ని ప్రశ్నలు వేశాడు. లిల్లీ సమాధానం చెప్పాక ఓకే అని పిల్లల్ని పిలిచి వాళ్ళతో లిల్లీని పంపించాడు. ఆ తర్వాత విశ్వ వైపు తిరిగి, తనది సున్నితమైన మనస్సు విశ్వ, చిన్నపిల్లలాగానే బిహేవ్ చేస్తుంది, కానీ తన బాధని వేరే వాళ్ళతో పంచుకోదు. అందుకే తన మనసులోని బాధ తగ్గక ఒంటరిగా ఉన్నప్పుడు అన్నీ గుర్తుకు వచ్చి అలా ప్యానిక్ అవుతుంది. తనని ఒంటరిగా ఉంచకు, తన చుట్టూ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండేలా చూసుకో, తాను ఒంటరి కాదు, తనకంటూ ఒక కుటుంబం ఉంది అని భరోసా ఇవ్వు. ముఖ్యంగా తనకు నీ తోడు చాలా అవసరం. మనం కొన్నిసార్లు వదిలేసే విషయాలే ఇలాంటి వాళ్ళకు పెద్ద పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. తనకంటూ నువ్వు ఉన్నావన్న ధైర్యం ఇస్తేనే తాను తొందరగా మామూలు మనిషి అవుతుంది. తన గతాన్ని మర్చిపోయేలా చెయ్యి. నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తాను, అవి వాడండి. రెగ్యులర్గా సెషన్స్కి అటెండ్ అవ్వండి. తన మైండ్ ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత మంచిది. నువ్వు హస్బెండ్వే కదా, మీ మధ్య బాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నీతో ఫిజికల్ అండ్ మెంటల్లీ అటాచ్ అయ్యేలా చేసుకో, అప్పుడే తను నార్మల్ అవుతుంది అని చెప్పాడు. విశ్వ అక్కడే పిల్లలతో ఆడుకుంటున్న లిల్లీని చూసి, కన్నమ్మ, నేను ఇలా చేసిన వాళ్ళని వదిలిపెట్టను అని మనసులో అనుకొని, కన్నమ్మ వెళ్దామా అంటే హా సరే అని అక్కడ అందరికీ బాయ్ చెప్పి ఇద్దరూ కలిసి బయలుదేరారు. లిల్లీ మాట్లాడుతూ, సార్ అక్కడ పిల్లలు చాలా బాగా మాట్లాడుతున్నారు, మనం అప్పుడప్పుడు వద్దామని అంది. విశ్వ లిల్లీ వైపు చూస్తూ, ఇంకా సార్ సార్ అని ఎన్ని రోజులు పిలుస్తావు, ఐఎమ్ యువర్ హస్బెండ్, కాల్ మీ విశ్వ లేదంటే బావా అను, అంతేకాని ఇంకోసారి సార్ అంటే పిల్లా పాపల డౌట్ తీరుస్తా అన్నాడు. మా అమ్మ వద్దులేండి సార్ అంటే అదిగో మళ్ళీ అని అతను అన్నాడు. ఓకే ఓకే విశ్వ, ఇది ఫిక్స్ విశ్వ అని పిలుస్తాను, ఓకేనా అంది లిల్లీ. దట్స్ గుడ్, మా మంచి కన్నమ్మ అని బుగ్గలాగాడు విశ్వ. లిల్లీ, హా నొప్పిగా ఉంది విశ్వ, ఐఎమ్ నాట్ ఏ కిడ్ అంటే అవును అది తెలుసు కాబట్టే పెళ్లి చేసుకున్నా అన్నాడు. ఇలా ఇంటికి వెళ్ళాక చాముండేశ్వరిని జానకిని పిలిచి ఎప్పుడూ తనతో ఉండండి అని చెప్పాడు. జానకి కళ్ళనీరు పెట్టుకుంటే ఓకే అత్త, నేనున్నా కదా, ఎందుకు ఏడుస్తున్నావు, నేను చూసుకుంటా, ఓకేనా అన్నాడు. లిల్లీ అటువైపు రావడం చూసిన చాముండేశ్వరి కవర్ చేస్తూ, ఏమ్మా కోడలా, నిన్ను మేము సరిగ్గా చూసుకోవట్లేదా, మా వాడు వార్నింగ్ ఇస్తున్నాడు మాకు అంటే నో అత్త, మీరు చాలా బాగా చూసుకుంటున్నారు. విశ్వ, ఎందుకు అత్తని అలా అంటున్నావు అంది.
విశ్వ అప్పుడే అత్తా కోడళ్ళు ఒక్కటైపోయారు. ఇక మమ్మల్నేం పట్టించుకుంటారులే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా కొద్ది రోజుల్లోనే లిల్లీ ఆ ఇంట్లో చిన్న పిల్లలా తిరగడం, అందరికీ దగ్గరవ్వడం జరిగింది. అలాగే విశ్వ అంటే భయం పోయి విశ్వతో కూడా అల్లరి చేస్తూ ఉంది. మధ్య మధ్యలో విశ్వ నారాయణ గారికి దగ్గరికి తీసుకెళ్లడం చేస్తున్నాడు. లిల్లీ నార్మల్గా నైట్ భయపడకుండా పడుకుంటుంది. విశ్వ ఎంత పని ఉన్నా ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేస్తాడు. లిల్లీ కూడా విశ్వ ఇంటికి వచ్చాక ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేస్తుంటుంది. ఇలా 1 year పట్టింది లిల్లీ మామూలు మనిషి అవ్వడానికి. రోజు రోజుకి విశ్వ అంటే ఇష్టం పెరుగుతుంది. పెళ్ళి ఎలాగో సింపుల్గా అయిపోయింది అని చాముండేశ్వరి, జానకి ఇద్దరూ కలిసి పార్టీ ఏర్పాటు చేసి అందరికీ ట్రీట్ ఇచ్చారు. లిల్లీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫంక్షన్ అయ్యాక అంతా తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. విశ్వ బాయ్ కన్నమ్మ, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. లిల్లీ దగ్గరికి చాముండేశ్వరి వచ్చి, సుందరి నీతో మాట్లాడాలి అని అంది. చెప్పండి అత్త అని లిల్లీ కూడా మామూలుగానే అడిగింది. విశ్వ మీద నీ అభిప్రాయం ఏంటి అంటే, విశ్వ సో స్వీట్ అత్త, తను మీరు నాకు ఎవరూ లేరు అన్న థాట్ కూడా రానివ్వట్లేదు. మీలాంటి కుటుంబం దొరకడం నా అదృష్టం. నేను చాలా లక్కీ అత్త అంది. ఇది నీకు దొరికిన కుటుంబం కాదు తల్లి, నీ కుటుంబమే. అది పక్కన పెట్టు. విశ్వ అంటే నీకు ఇష్టమేనా అది చెప్పు అంది జానకి అప్పుడే అక్కడికి వస్తూ. అమ్మ, విశ్వ అంటే నాకు చాలా భయం ఉండేది. కానీ నేను తన గురించి అనుకున్నది వేరు, తను నాతో ఉండేది వేరు. నన్ను చిన్న పిల్లలా చూసుకుంటాడు. తనంటే నాకు చాలా చాలా ఇష్టం అంది లిల్లీ. జానకి నవ్వుతూ, అయితే త్వరలోనే నేను మనవడినో మనవరాలనో ఎత్తుకుంటాను అంది. లిల్లీకి ఏం అర్థం కాక, ఏమైందమ్మా, ఎవరు వస్తారు మన ఇంటికి అంటే, వస్తారులే, నేను త్వరలోనే అమ్మమ్మనవుతాను, నాకు అది అర్థమయ్యింది అని జానకి అంది. అమ్మయ్య, నేను నానమ్మనవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుందో అనుకున్నా. ఇంకా మిగిలింది అంతా నా కొడుకు చూసుకుంటాడు అని చాముండేశ్వరి అంది. ఇద్దరూ నవ్వుకుంటూ, వదిన మనం పిండి వంటలు ఏమేమి చేయించాలో లిస్ట్ రాసుకుందాం పదా అక్కడి నుండి వెళ్ళిపోయారు. లిల్లీకి వాళ్ళ మాటలు అర్థం కాలేదు. తింగర చూపులు చూస్తూ ఉంది. రుక్కు లిల్లీ వైపు చూసి నవ్వుతూ వచ్చి లిల్లీ పక్కన కూర్చుంది. ఏంటి వదిన, అమ్మ అత్త ఏమన్నారు అని అడిగింది. ఏం లేదు రుక్కు, విశ్వ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను అంతే. ఎవరో వస్తున్నారా అని ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయారు. నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ ఎవరు వస్తున్నారు అని అడిగింది లిల్లీ. అయ్యో వదిన, నీది చిన్నపిల్లల మనస్తత్వం. నీకు నేను చెప్పినా అర్థం కాదు అని ఆలోచించి, అది అన్నయ్యకి తెలుసు, వాడిని అడుగు, నీకు సరైన సమాధానం చెప్తాడు అంది రుక్కు. ఓకే, విశ్వ రాగానే నేనే అడుగుతా అని లేచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి విశ్వ కోసం ఎదురు చూస్తుంది లిల్లీ. నైట్ వర్క్ కంప్లీట్ చేసుకొని విశ్వ వచ్చేసరికి లిల్లీ బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది. విశ్వ వచ్చి, ఇదేంటి ఏం ఆలోచిస్తుంది అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి, కన్నమ్మ తిన్నావా అని లిల్లీ పక్కన కూర్చున్నాడు. హా విశ్వ, నిన్నొకటి అడగాలి అని అంది లిల్లీ. చెప్పు ఏంటి అంటే, విశ్వ మన ఇంటికి ఎవరో వస్తున్నారంటగా, ఎవరు అని అడిగింది. విశ్వ అయోమయంగా ఫేస్ పెట్టి, ఎవరు అని అడిగాడు. అదేంటి, నీకే తెలుసు, నువ్వే చెప్తావని రుక్కు చెప్పిందిగా అంటే, అసలు ఏమైంది చెప్పు అని లిల్లీని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు విశ్వ. అదా, నువ్వెళ్ళాక అమ్మ అత్త వచ్చి ఇలా అడిగారు అని జరిగిందంతా చెప్పింది లిల్లీ. విశ్వ నవ్వుతూ, అయితే నేనంటే నీకు ఇష్టం అన్నమాట అంటే, అవును, నువ్వేగా నన్ను చూసుకున్నావు. నాకు ఇంతకు ముందు నిద్ర కూడా పట్టేది కాదు. నువ్వు వచ్చాక నాకు చాలా హాయిగా ఉంది. విశ్వ, ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నా నాకు నీతో ఉన్నట్లు వాళ్ళతో ఉండలేను తెలుసా అంది లిల్లీ. నీకు వర్క్లో ఉన్న నాలెడ్జ్లో 10% ఉన్నా నేను ఈ పాటికి నీ బదులు ఒక బేబీని గుండెల మీద పడుకోబెట్టుకునేవాడిని. ఇంకా బ్రహ్మచారిలా ఎందుకుండేవాడిని అనుకున్నాడు విశ్వ. ఇంతకీ మన ఇంటికి వచ్చేది ఎవరో చెప్పలేదు అని లిల్లీ అడిగేసరికి, చెప్తాను అని లిల్లీని లేపి తనకెదురుగా పడుకోబెట్టుకున్నాడు. మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని, నేను చెప్పినట్లు చేస్తావా అంటే, ముందు చెప్పు విశ్వ, ఎవరో వచ్చేది అంది లిల్లీ. సరే అయితే ముందు నన్ను బావ అని పిలువు, అప్పుడు చెప్తాను అని విశ్వ అంటే, లేదు విశ్వ, నాకు పిలవాలంటే సిగ్గనిపిస్తుంది అంది లిల్లీ. ఎందుకే,
నేను నీ మొగుడినేగా అంటే ఏమో విశ్వ, నాకేదోలా ఉంటుంది అంది లిల్లీ. సరే అయితే మన ఇంటికి వచ్చే ఆ స్పెషల్ పర్సన్ ఎవరో నువ్వు బావ అని పిలిస్తేనే చెప్తాను అన్నాడు విశ్వ. అదేంటి విశ్వ, దానికి దీనికి లింక్ ఏంటి చెప్పు ప్లీజ్ అని లిల్లీ అంటే, నువ్వు పిలిస్తే నీకే తెలుస్తుందిలే కన్నమ్మ అని పక్కకు తిరిగి పడుకున్నాడు విశ్వ. విశ్వ ప్లీజ్ ఇలా సస్పెన్స్లో పెట్టకు, చెప్పవా అంటే ఇంకా నో మోర్ డిస్కషన్, పడుకో అన్నాడు విశ్వ. లిల్లీ చాలాసేపు ఆలోచించి అలాగే పడుకుంది. నెక్స్ట్ డే విశ్వ ఆఫీస్కి వెళ్ళాక లిల్లీ సుమకి కాల్ చేసి, సుమ నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అంది. నీ మొగుడు నీ పక్కన ఉన్నాక నీకేంటి ప్రాబ్లం అంటే, నా మొగుడే ప్రాబ్లం సుమ అని లిల్లీ అంది. అదేంటి, నువ్వే ఏదో తింగర పని చేసుంటావు అంటే, ప్రామిస్ సుమ నేనేం చేయలేదు అని నిన్న జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది లిల్లీ. అంటే విశ్వ ఇంకా దీనికి దూరంగానే ఉన్నాడా? దీనికి అసలు బుర్ర లేదు. దేవుడు దీనికి ఉన్న బుర్రంతా ఆ కంప్యూటర్కే వాడమని చెప్పి పర్సనల్ లైఫ్ మొత్తం జీరో చేసేసాడా ఏంటి అని అనుకొని, ఒసే పంది, ఇంకా విశ్వని పస్తులుంచుతున్నావా అని అరిచింది సుమ. లిల్లీకు కోపం వచ్చి, ఏయ్ నీకేమైనా పిచ్చా, విశ్వ రోజు తింటున్నారు, చెప్పాలంటే నాకంటే ఎక్కువే పెడుతుంది అత్తయ్య అంది. ఒసే మొద్దు, అది కాదే, పోనీ ఏమైంది, విశ్వని బావా అను, తనే నీకు అన్నీ చెప్తాడు కదా అంది సుమ. ఏమి సుమ, నాకేదోలా ఉంది అంది లిల్లీ. సరే సరే నేను ఒక పని చెప్తా చెయ్యి, విశ్వనే నువ్వు బావా అన్నా అనకున్నా అన్నీ చెప్తాడు అంది సుమ. అవునా, ఏంటి చెప్పు అని లిల్లీ అంటే, ఏం చేయాలి అని సుమ మొత్తం చెప్పింది. అదేంటి సుమ, ఈ ప్లాన్కి విశ్వ చెప్పడానికి సంబంధం ఏంటి అంటే, నువ్వే చూడు రిజల్ట్ నీకే తెలుస్తుంది అంది సుమ. ఓకే ఓకే అని లిల్లీ ఈవినింగ్ కిందకి వెళ్ళి, రుక్కు నాకు ఒక హెల్ప్ చేయవా అంటే, ఏమైంది వదినా అని రుక్కు అడిగింది. నువ్వు రా నాతో అని రుక్కుని రూమ్కి తీసుకెళ్ళి సుమ చెప్పిన ప్లాన్ చెప్పింది లిల్లీ. అంతేనా, ఓకే వదినా అని రూమ్ని డెకరేషన్ చేసి లిల్లీకి చీర కట్టి రెడీ చేసింది రుక్కు. వావ్ వదినా, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, అచ్చం ముద్దబంతిలా ఉన్నావు అని హక్ చేసుకుంది రుక్కు. అవును రుక్కు, మీ అన్నయ్య ఇలా రెడీ అయితే ఎలా చెప్తాడు, అదేదో డైరెక్ట్గానే చెప్పొచ్చుగా అంటే, అది అలా చెప్పేది కాదులే వదినా, అయినా మా అన్నయ్య వస్తే నీకే తెలుస్తుందిలే అని భోజనం రూమ్కే తెప్పించి తినిపించింది రుక్కు. ఓకే వదినా బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విశ్వ వచ్చేసరికి రుక్కు ఎదురు వచ్చి, అన్నయ్య నువ్వు అన్నం తినేసి వెళ్ళు అంటే, ఫ్రెష్ అయ్యి వస్తారా, కన్నమ్మ తిన్నదా అన్నాడు. అన్నయ్య నువ్వు కింద ఫ్రెష్ అవ్వు, వదిన నిన్ను తిన్నాకే రమ్మంది అంటే, ఏమైంది ఇవాళ తనకి అని విశ్వ అన్నాడు. అదా ఏదో సర్ప్రైజ్ అంట, నువ్వు ముందురా అని విశ్వాకి భోజనం పెట్టి పంపించింది రుక్కు. ఇది మనకిచ్చే సర్ప్రైజ్ ఏంటి అబ్బా అనుకుంటూ రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్ అంతా డెకరేట్ చేసి ఉంది. లిల్లీ చీర కట్టుకొని బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తుంది. ఇదేంటి ఇలా ఉంది, అసలే రోజు దాన్ని పక్కన పెట్టుకొని ఊరికే పడుకోవడం నరకంగా ఉంది, ఇప్పుడు ఇది ఇలా తయారయ్యింది అనుకొని లిల్లీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. లిల్లీ లేచి నిలబడి, విశ్వ ఈ శారీ ఎలా ఉంది, ఓకేనా అని అంది. రెడ్ ప్లెయిన్ శారీ, ఓపెన్ బ్యాక్ బ్లౌజ్, బొడ్డు కిందకి చీర కట్టి హెయిర్ లీవ్ చేసి పింక్ లిప్స్టిక్తో ఉంది లిల్లీ. కన్నమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతున్నావా, పిచ్చ సెక్సీగా ఉన్నావు తెలుసా అంటే, థ్యాంక్స్ అని నవ్వింది లిల్లీ. కన్నమ్మ నేను అనుకున్నట్లు ముద్దబంతిలా తయారయ్యావు తెలుసా అంటే, అవునా అంది లిల్లీ. విశ్వ దగ్గరికి జరిగి, విశ్వ నువ్వు నా దగ్గర చాలా దాస్తున్నావు, నాకు చాలా విషయాలు చెప్పడం లేదు అంటే, ఏం చెప్పలేదు కన్నమ్మ అని విశ్వ అడిగాడు. అదే మన ఇంటికి ఎవరు వస్తారో చెప్పలేదు, నా పేరు సుందరి కాదు అంటే ఎవరూ వినట్లేదు, నువ్వు నాకు బావవి ఎలా అవుతావు అంది లిల్లీ. నీకు చెప్పాల్సిన టైం వచ్చింది కన్నమ్మ, ఇంకా కొన్ని రోజులు మాత్రమే, మొత్తం ఫినిష్ చేసేస్తా అని అనుకొని చెప్తాను, అన్నీ డైరెక్ట్గా చూపిస్తాను అని లిల్లీని వదిలి బయటకు వెళ్ళాడు విశ్వ. నారాయణకి కాల్ చేసి, ఇప్పుడు మేము ఒక్కటవ్వడానికి కన్నమ్మ రెడీగా ఉందా డాక్టర్ అంటే, ఓకే మిస్టర్ విశ్వ, తన కోర్స్ కంప్లీట్ అయింది, ఇప్పుడు తనకి దగ్గరైతే ఆమె బ్రెయిన్ నర్వ్స్ యాక్టివ్ అయ్యి తను కూడా అందరి ఆడపిల్లలా మెచ్యూర్డ్గా ఫిజికల్ రిలేషన్ గురించి ఆలోచించగలదు, మీరే ముందు ఇనిషియేటివ్ తీసుకోవాలి అని చెప్పాడు. నారాయణ. ఓకే డాక్టర్ అని విశ్వ లోపలికి వచ్చాడు. విశ్వ లిల్లీ దగ్గరికి వచ్చి, కన్నమ్మ కూర్చో అని ఒళ్ళో కూర్చోబెట్టుకొని,
కన్నమ్మ ఒకసారి బావా అనవే అన్నాడు. ఏంటి విశ్వ, ఎందుకు ఊరికే అలా అనమంటావు అంటే, ప్లీజ్ కన్నమ్మ, నా బుజ్జి కాదు, నీకు అన్నీ చెప్తాను అను అంటే లిల్లీకి సుమ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. విశ్వ చాలా మంచోడు లిల్లీ, నిన్ను బంగారు బొమ్మలా చూసుకుంటున్నాడు. నువ్వు తనకింతవరకు ఏం ఇవ్వలేదు కదా. తను నిన్ను అడిగిన ఒక్క విషయం తనని బావా అని పిలవమనడం. నువ్వే ఆలోచించు. విశ్వకు నువ్విచ్చే గిఫ్ట్ అనుకో. అంతేకాకుండా నీ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి అని అంది సుమ. లిల్లీ కూడా సరే అని ఓకే విశ్వ, పిలుస్తాను. నువ్వు నాకు అన్నీ చెప్పాలి అంటే ఓకే, అన్నీ చెప్తాను అన్నాడు విశ్వ. ఓకే బావా, అయితే చెప్పు. ఇప్పటి నుండి బావా అనే పిలుస్తాను అంది లిల్లీ. నా బుద్ధమంతి కన్నమ్మ అని ఆమెను బెడ్పై పడుకోబెట్టి ఆమె మీదకి చేరాడు. ఏంటి బావా అంటే, నువ్వేగా నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలి అన్నావు, చెప్తా అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె కళ్ళపై, చెంపల మీద ముద్దు పెట్టాడు. మెల్లగా ఆమె పెదవులను అందుకొని ఆమె పెదవుల అధరామృతాన్ని జుర్రుకుంటూ ఉన్నాడు. నాలుకల యుద్ధం మొదలైంది. ఒక చెయ్యి ఆమె నడుము వంపుల్లో పెట్టి ఒత్తుతూ, ఒక చెయ్యి ఆమెపై భారం అంతా పడకుండా బ్యాలెన్స్ చేస్తున్నాడు. లిల్లీకి ఏదో మైకం కమ్మినట్లు అనిపించింది. కళ్ళు మూసుకొని విశ్వ తలలోకి వేళ్ళు పోనిచ్చి తనకు తెలియకుండానే విశ్వకి సహకరిస్తుంది. ఇలా తొలి ముద్దు ఒక యుద్ధంలా తీయటి అనుభూతితో 10 నిమిషాలు కొనసాగింది. ఆ తర్వాత ఆమె పెదవులను వదిలి కళ్ళు తెరిచి చూశాడు విశ్వ. లిల్లీ విశ్వ పెదవుల స్పర్శ విడివడడంతో కళ్ళు తెరిచి విశ్వ మొహం చూసింది. ఏంటి కన్నమ్మ, ఎలా ఉంది అంటే కళ్ళు వాల్చేసి తల పక్కకు తిప్పుకుంది లిల్లీ. విశ్వ లిల్లీ మెడవంపుల్లో తలపెట్టి చెవి దగ్గర మెల్లగా కొరుకుతూ, కన్నమ్మ, ఇంకా ముందుకు వెళ్దామా అన్నాడు. లిల్లీ మైకంలో ఉండి అంది. విశ్వ తన నోటితోనే లిల్లీ బయట తీసి ఆమె నాభి అందాల్ని జుర్రుకుంటూ ఆమె అణువణువు తనది అని ముద్దులతో ముంచాడు. లిల్లీ విశ్వ చేతిలో ఒదిగిపోయి అతనికి సహకరిస్తూనే ఉంది. ఇరువురు ఒకరికి ఒకరు పోటీ అన్నట్లుగా శృంగార యుద్ధంలో మునిగి తేలారు. అలసి సొలసి చెమటలతో ముద్దయ్యి ఆ తామసి కూడా వీరికి అడ్డు అవ్వకూడదని సిగ్గుపడిపోయింది. ఆ రాత్రి ఆమె అణువణువు అతని సొంతం అయ్యింది. ఆమె నగ్న శరీరంపై అతని ముద్దుల పంటి గుర్తులు వారి ప్రేమకు సాక్షి సంతకాలు చేశాయి. ఆమె ప్రేమకు బానిసై అతను ఆమెలోకి ఐక్యం అయ్యాడు. ఆమె తన్మయత్వంతో మెలికలు తిరిగి అతన్ని హత్తుకుపోయింది. ఇరువురు వారి ప్రణయయుద్ధం ముగిశాక విశ్వ అల్లరిగా చూస్తూ లిల్లీ మెడవంపుల్లో చేరి, ఇప్పుడు చెప్పనా ఎవరు వస్తారో అని అన్నాడు. అని లిల్లీ అంటే, మన ప్రేమకు గుర్తుగా మన ప్రతిరూపాలు నీ కడుపులో పెరిగి ఈ ఇంటిని సంతోషాల్లో ముంచడానికి, ఈ చిన్ని కన్నమ్మను అమ్మని చేయడానికి నీ కడుపులో ప్రాణం పోసుకొని వస్తారు అన్నాడు. ఎలా అంటే, మొద్దు, నీకు ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడేగా మనం చిన్న కన్నమ్మ రావడానికి ట్రై చేశామంటే, అంటే ఇలా చేస్తే వస్తారా అని అడిగింది లిల్లీ. హా, రోజు ఇలాగే చేయాలి. ఏ నీకు నచ్చలేదా అంటే, బాగుంది బావా, నాకు ఇష్టమే అని కళ్ళు వాల్చేసి సిగ్గుపడుతూ చెప్పింది లిల్లీ. మరైతే రోజు ఇలాగే చేద్దాం, కొన్ని రోజుల్లో వచ్చేస్తారు అని చెప్పాడు విశ్వ. ఓకే బావా అని గట్టిగా వాటేసుకుంది లిల్లీ. ఇలా రాత్రి వారి తొలిరేయిగా మారి వారి ముందడుగు వేసేలా సహకరించింది. నెక్స్ట్ డే విశ్వ నిద్ర లేచేసరికి లిల్లీ తనని చుట్టేసుకొని పడుకుంది. టైం చూసుకొని లేచి రెడీ అయ్యి బయటకు వచ్చి, అత్త, తనను చూసుకోండి, లేపొద్దు, తనే వస్తుంది, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. లిల్లీ లేచేసరికి మధ్యాహ్నం అయ్యింది. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే విశ్వ కనిపించలేదు. బావా అని పిలిచినా పలకలేదు. టైం చూసి అయ్యో ఆఫ్టర్నూన్ అయిపోయిందా అనుకొని లేచి కూర్చుంది. నైట్ జరిగిన దాన్ని తలుచుకొని నవ్వుకొని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. సుమకి కాల్ చేసి, సుమ, నువ్వు చెప్పినట్లే చేశాను, కానీ బావ ఏదేదో చేశాడంది. సుమకి అర్థమయ్యి, ఇంతకీ నీకేమైనా ఇబ్బంది అయిందా అంటే, లేదు బావ నన్నేమి ఇబ్బంది పెట్టలేదు, అలా ఉంటే నా కడుపులోంచి ఇంకో లిల్లీ వస్తుంది అని చెప్పాడు అంది. ఓకే అయితే ఇంకేంటి, మేము త్వరలోనే గుడ్ న్యూస్ వింటాను అని నవ్వింది. ఇలా కాసేపు మాట్లాడి కిందకి వచ్చేసరికి జానకి వచ్చి లిల్లీకి భోజనం తినిపించి, బాడీ పెయిన్స్ ఉన్నాయిగా, ఈ టాబ్లెట్ వేసుకో అంది. నీకెలా తెలుసమ్మా? కొంచెం పెయిన్స్ ఉన్నాయని ఈ టాబ్లెట్ వేసుకుంది. సరే అని నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని రూమ్కి పంపింది. లిల్లీ కూడా అలాగే పడుకుంది. ఆ రోజు నైట్ విశ్వ వచ్చేసరికి చాలా లేట్ అయింది. లిల్లీ ఎదురు చూస్తూ కూర్చుంది. విశ్వ వచ్చి, ఏంటి కన్నమ్మ, ఇంకా పడుకోలేదా అంటే,
లేదు బావా, నువ్వు పక్కన లేకుండా నాకు నిద్ర రాదుగా బావా అంటే, సరే అని విశ్వ ఫ్రెష్ అయ్యి వచ్చి లిల్లీని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. బావా అని లిల్లీ అంటే, చెప్పు కన్నమ్మ అన్నాడు. అది ఇంకో కన్నమ్మ రావాలంటే నిన్న చేసినట్లే రోజు చేయాలన్నావుగా అని అడిగింది లిల్లీ. నీకు ఇబ్బందిగా ఉంటుందని ఈరోజు ఆగుదామనుకున్నా అంటే, నాకేం ఇబ్బంది లేదు బావా, అమ్మ టాబ్లెట్ ఇచ్చింది. నీకు ఇబ్బందిగా ఉంటుందని ఈరోజు ఆగుదాం అనుకున్నా అంటే, నాకేం ఇబ్బంది లేదు బావా, అమ్మ టాబ్లెట్స్ ఇచ్చింది, నేను బాగానే ఉన్నాను అని లిల్లీనే విశ్వ పెదాల్ని అందుకుంది. విశ్వ అలాగే లిల్లీని అల్లుకుపోయాడు. ఈ రాత్రి కూడా వారి పెళ్లి పుస్తకంలో వసంతరాత్రి అయింది. ఇలా నెల రోజులు గడిచిపోయాయి. లిల్లీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇంట్లో విషయాలు పట్టించుకుంటుంది. జానకి, చాముండేశ్వరుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటుంది. విశ్వకి కావాల్సినవి లిల్లీనే చూసుకుంటుంది. మెల్లమెల్లగా ధైర్యంగా కూడా అయింది. బాధ్యతగా వ్యవహరించడం మొదలుపెట్టింది. లిల్లీ ప్రవర్తనలో కలిగిన మార్పుకి అందరూ సంతోషించారు. ఇప్పుడు లిల్లీ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది. ఇలా ఒకరోజు లిల్లీ జానకి దగ్గర కూర్చొని కబుర్లు చెప్తుంది. విశ్వ, రాజ్ కలిసి వచ్చారు. ఏంటి బావా, త్వరగా వచ్చావని లిల్లీ అడిగింది. నీకొకటి చూపించాలి అని లిల్లీ చేయి పట్టుకొని ఇంటి వెనుక వైపుకి తీసుకొచ్చాడు. వాళ్ళ వెనుకే ఇంట్లో వాళ్ళంతా వచ్చారు. ఏమైంది బావా అంటే, రా అని బేస్మెంట్లో ఒక చీకటి గది దగ్గరకు తీసుకెళ్ళి తలుపు తెరిచాడు. లోపలికి వెళ్ళాక రాజ్ లైట్స్ ఆన్ చేశాడు. అక్కడ ఒక అతన్ని గొలుసులతో కట్టేసి ఉంచారు. అతన్ని చూడగానే లిల్లీ వణుకుతూ భయంతో విశ్వ చేయి గట్టిగా పట్టుకొని విశ్వ వెనక్కి వెళ్ళిపోయింది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ పార్ట్లో ఈ కథని ముగించేసేద్దాం. బాగా లెంతీ అవుతుందని దీన్ని ఆఫ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.